నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. రెండవ రోజు గంగ పూజ, మూడవ రోజు మహాపూర్ణాహుతి. ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం, గెలుపు ధీమాల అభ్యర్థులు, గ్రామాల్లో సందడి వాతావరణం. అమాయక ప్రజల్ని తాగుబోతుల్ని చేసిన ఘనత బొత్సదే. 2014లో కాంగ్రెస్, టీడీపీల కార్యాలయాలకు టూలెట్ బోర్డులే. మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ రెహమాన్. సమైక్యతతోనే రాష్ట్ర పురోభివృద్ధి. రాజకీయ నిరుద్యోగుల స్వార్థ రాజకీయమే వేర్పాటువాదం. విద్యార్థుల సదస్సులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఉద్ఘాటన. వార్తల్లోని వివరాలు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పద్మావతి శ్రీనివాసుల ఉత్సవ విగ్రహాలను చిత్తూరు పురవీధుల్లో ఊరేగించి గోపూజ నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా అలంకరించిన కళ్యాణ మండపానికి శ్రీ పద్మావతి శ్రీనివాసుల వారిని తీసుకొచ్చి పూర్ణాహుతి గావించి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని శ్రీ కాళభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్తూరు పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కుప్పం పోలీసులు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై, నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం రాత్రి కుప్పం పోలీసులు పలు బెల్ట్ షాపులపై, నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి మద్యాన్ని, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నిందితులను మీడియా ముందుంచారు. 120 బాటిళ్ల మద్యాన్ని, 150 లీటర్ల నాటుసారాను వారి నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గంగిరెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. అంతేగాక పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి కావాల్సిన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో ఎవరైనా మారణ ఆయుధాలు కలిగి ఉన్నట్లయితే ప్రజలు వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి మన యొక్క కుప్పం మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీసు పరంగా మేము పోలీసు శాఖ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇందులో భాగంగా విలేజ్లలో దాడులు చేసి అక్రమంగా బెల్ట్ షాప్ ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మీద సుమారు 3 బెల్ట్ షాపుల మీద రైడ్ చేసి 3 మనుషులను సుమారు ఒక 120 మద్యం బాటలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ పంపించడం జరిగింది. ఈ నెల 27న చిత్తూరు డివిజన్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీఓ పెంచల కిషోర్ ఆదేశించారు. శుక్రవారం స్టేజ్ 2 అధికారులకు ఆర్డీఓ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్టేజ్ 1 అధికారులు నిర్వహించారని, పోలింగు ఫలితాలు వెల్లడి వరకు స్టేజ్ 2 అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పీఓలు అత్యంత భద్రతతో బ్యాలెట్ పత్రాలు, ఇతర మెటీరియల్ను వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఎల్పీఓ కేఎల్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. మామిడి పరిశ్రమల్లో వ్యర్థ పదార్థాలను సిమెంటు ఫ్యాక్టరీలకు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి జోనల్ అధికారి శివారెడ్డి ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శివారెడ్డి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు అధికంగా ఉండడం వల్ల వాటి నుండి వెలువడి వ్యర్థ పదార్థాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మామిడి వ్యర్థ పదార్థాలను బూడిద చేసే యంత్రాలు సిమెంటు ఫ్యాక్టరీల్లో ఉన్నాయని, మామిడి టెంకల ఉష్ణోగ్రత వల్ల సిమెంటు మరింత బలిష్టమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా కాలుష్య మండలి అధికారులు ప్రయోగాత్మకంగా జిల్లాలోని వ్యర్థ పదార్థాలను కడప సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నివారణ మండలి అధికారి ఎంవిఎన్ ప్రసాద్, ఫ్యాక్టరీ యజమానుల సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని డాక్టర్ సుకుమార్ అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థుల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డాక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈ చైతన్య సదస్సుల వల్ల రాష్ట్రంపై అవగాహన ఏర్పడుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నేడు రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిత అంధకారంలో పడిందన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని సూచించారు. ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సమైక్యాంధ్ర ప్రకటన చేసి రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని కోరారు. వర్కింగ్ కమిటీ ఆల్మోస్ట్ ఈ నెల 28వ తేదీ తెలంగాణ గురించి ఒక నిర్ణయానికి రాబోతుంది. మన రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యంగా నదీ జలాలు, జాబ్స్, ఆర్థిక వనరులు, హైదరాబాద్ ఈ ఇష్యూస్ అన్ని పరిష్కరించకుండా సింపుల్గా వాళ్ళకి అడిగింది ఇచ్చేసినట్లయితే రాయలసీమ ముఖ్యంగా వెనకబడుతుంది. ముందు దీని గురించి ఆలోచించాల్సిందిగా ఈ సమైక్యాంధ్ర గురించి ముందు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చేయాలని నా ఉద్దేశం. అనంతరం శాప్స్ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర అధిష్టానం వేర్పాటువాదుల మాయమాటలకు మోసపోకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజన చేయాలని యోచిస్తే సీమాంధ్రలో ఉద్యమాలు పువ్వెత్తున ఎగసిపడతాయని హెచ్చరించారు. ఈ సదస్సులో సమైక్యవాదులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, జాఫర్, భారతి విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు మాట్లాడే వాళ్ళందరినీ కూడా చీల్చాలనే ఉద్దేశంతో వీళ్ళ రాజకీయ పలుకుబడి పెంచుకోవడం కోసం ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. మేము చెబుతున్నాం, ఢిల్లీలో మీరు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఒక సునామీలాగా వస్తుంది. మా ప్రాణాలు అర్పించైనా సరే సమైక్యాంధ్రాన్ని కాపాడుకుంటాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలని మీరు నిర్ణయం తీసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రంలో తిరగలరని హెచ్చరిస్తూ రాజీవ్ విద్యా మిషన్కు సంబంధించి వివిధ పద్ధతులను పూర్తిగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లే నిర్వహించాలని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మి ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు బాలాజీనగర్ పాఠశాలలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు శిక్షణ, అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పీఓ లక్ష్మి మాట్లాడుతూ ఆర్వీఎం డేటాతో పాటు ఎంఆర్సీ, సిఆర్సీ సెంటర్ల అకౌంట్స్ తదితర వాటిని అదనంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చేపట్టాలన్నారు. పాఠశాల మౌలిక వస్తువులు, పాఠశాల యాజమాన్య సంఘాల ఆర్థిక నిర్వహణ పూర్తిగా ఆ రోజే పూర్తి చేయాలని తెలిపారు. బిల్లులు, బ్యాంకు లావాదేవీలు, గ్రాంట్ల నిర్వహణ పూర్తిగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ రమేష్ బాబు, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ అరుణాచలం, ఏపీఓ బషీర్ అహ్మద్, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న పంచాయతీరాజ్ పోస్టుల భర్తీకి సంబంధించి మోడల్ టెస్టును జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన ఈ పోస్టులకు పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని, ఇందుకోసం తాము ఉచిత మోడల్ పరీక్షను నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన ఉత్తమ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ మెయిన్ ఎగ్జామ్ జరిగే వరకు వసతి, భోజన సౌకర్యాలతో కూడిన ఉచిత శిక్షణ తరగతులు ఇస్తామని చెప్పారు. జిల్లాలోని 4 కేంద్రాల్లో ఈ నెల 21న పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి, పీలేరు, పుత్తూరు, పలమనేరులో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మోహన్, రాధాకృష్ణమూర్తి, అయ్యప్పన్ పాల్గొన్నారు. వైద్యులు వారి వృత్తితో పాటు సామాజిక దృక్పథంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సుబ్రహ్మణ్యంను శుక్రవారం తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పులుగూరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసే వైద్యులు దేవునితో సమానమని పేర్కొన్నారు. తిరుపతిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులు ఉన్నాయని, ఒకప్పుడు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేదని, అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. వైద్యులు సామాజిక దృక్పథంతో సమాజం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సత్కార కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గం సభ్యులు పొన్నాల చంద్ర, రామ్మూర్తి రాయల్, తులసి యాదవ్, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ముండామయ్య, దేవరాజులు, నాగభూషణం ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. పుణ్యక్షేత్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నీటి సమస్య. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతి రూరల్ మండలం మంగళం వద్ద 30 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణపు పనులను శుక్రవారం పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని చెప్పారు. ఫలితంగా నగరాన్ని నీటి సమస్య పట్టి పీడిస్తోందన్నారు.
తిరుపతికి జల వనరులుగా చెప్పుకుంటున్న తెలుగుగంగ, కళ్యాణి డ్యాముల నుంచి నీరు ఆశించినంత రాకపోవడంతో సమస్య మరింత జటిలమైందన్నారు. దీని నుంచి నగర ప్రజలను బయటపడేయడానికి కాంగ్రెస్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించి నీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడడానికి ప్రయత్నిస్తోందన్నారు. మహానేత దివంగత రాజశేఖర రెడ్డి ఆశయాలకు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన రాజీవ్ నగర్ పంచాయతీ వాసులు కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. శుక్రవారం తిరుపతి అర్బన్ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో శ్రీకాకుళం జిల్లా నుండి తిరుపతికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న సుమారు 50 మంది మేస్త్రీలు, కూలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎస్సీసెల్ నగర కన్వీనర్ రాజేంద్ర ఆధ్వర్యంలో శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తవిటి నాయుడు, సూరి, మహేష్, శ్రీనివాసులు, కామేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు పండితులు అంకురార్పణ నిర్వహించగా, శుక్రవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం పంచమూర్తులైన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కంద స్వామి, కామాక్షి అమ్మవారు, చంద్రశేఖర స్వామివారి ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నారికేల జలం, పసుపు, గంధం, విభూది, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరింపజేశారు. పండితులు అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాట్లాడుతూ, దోష నివృత్తి కోసం పాప పరిహార ప్రాయశ్చితార్థం ప్రతి ఏడు 3 రోజుల పాటు కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నుండి 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం పవిత్ర ప్రతిష్ఠ, గంగ పూజ, ఆదివారం మహాపూర్ణాహుతి, పంచమూర్తుల ఊరేగింపు కార్యక్రమంతో పవిత్రోత్సవాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. దంపతులు సంకల్పంతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ పూజాది కార్యక్రమాల్లో టీటీడీ ఉన్నతాధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. 21 తెల్లవారి స్వామివారికి మహాపూర్ణావతి అయినాక పవిత్ర సమర్పణ అంతా కూడా స్వామికి చేసి సాయంకాలం పంచమూర్తులు స్వామి ఊరేగుతుంది. ఊరేగిలో స్వామి బయలుదేరుతారు. కావున ఈ పవిత్రోత్సవం వచ్చేసి ప్రతి సంవత్సరము మనకి ఇక్కడ మంత్రము, తంత్రము, క్రియ, శ్రద్ధ అన్ని లోపాలు కూడా నివర్తి అయ్యి భక్తుల వల్ల కూడా కొన్ని ఇది అవుతుంది. ఆ పరిహారం కోసం ఈ సంవత్సర ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవం అని చెప్పబడింది. దానివల్ల ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం కూడా ఈ స్వామికి పవిత్రోత్సవం చేసి ఈ దోషంతా కూడా నివర్తి అయినాక స్వామివారి భక్తులంతా కూడా విశేషంగా స్వామివారిని దర్శించే చాలా విశేషం. ప్రతిరోజు 500 రూపాయల టికెట్ స్వామివారికి ఇక్కడ మనం ఇచ్చేసాము. 500 రూపాయల టికెట్ తీసుకొని దంపతులు సంకల్పం చేసుకొని స్వామివారికి తీర్థప్రసాదంతా స్వీకరిస్తే చాలా విశేషంగా చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసి ప్రార్థిస్తున్నాము. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అధికార ప్రభుత్వంపై తిరగబడి సమస్యలను పరిష్కరించుకోవాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం స్థానిక గాలివీధిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రజా సమస్యలపై తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద నిర్వహించనున్న ప్రభుత్వంపై తిరుగుబాటు ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంచుతూ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అంతేకాక డప్పు వాయిస్తూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాము పలు సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. స్పందించిన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిరణ్ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసిందని దుయ్యబట్టారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు నిరసనలు తెలియజేసిన అధికార ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవటం బాధాకరమన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మళ్లీ తిరుగుబాటు ధర్నా నిర్వహించనున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నగర ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితికి చేరుకున్నది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ప్రజలనందరినీ కూడా నడి రోడ్డుల్లోకి తెచ్చి మా సమస్యలు ఇవి అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తిరుపతిలో ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగొత్తి చాటుతున్నారు. అందుకే 21వ తారీఖున ప్రభుత్వం మీద తిరుగుబాటును ప్రకటించాం. తిరుగుబాటు మహాధర్నాను జయప్రదం చేయమని చెప్పి కోరుతున్నాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ ప్రభుత్వం మీద మనకున్నటువంటి కసిని తెలియజేద్దాం. ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేస్తాం. ఈ వంచనను తెలియజేద్దాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచుదామని తెలియజేస్తాం. మహిళలే సమాజానికి వెలుగు దీపాలని, ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో విద్యనభ్యసించి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంతో పాటు దేశ శ్రేయస్సుకు కృషి చేయాలని శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ అన్నపూర్ణ సూచించారు. శుక్రవారం స్థానిక శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నూతన విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి లక్ష్యాలు అవసరమన్నారు. వీటిని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, కృషి అవసరమన్నారు. అవినీతిని ప్రోత్సహించకుండా మొగ్గలోనే తుంచివేయాలని సూచించారు. ఇది యువతతోనే సాధ్యమని చెప్పారు. నేటి సమాజంలో విలువలు దిగజారిపోయాయని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని, ఇందుకు కారకులు ప్రజలేనన్నారు. ప్రజలు నోటుకు అమ్ముడుపోవటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. సమర్థవంతమైన నాయకుణ్ణి ఎన్నుకోకపోవటం వల్లే ప్రజలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కాంక్షించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానకుమారి మాట్లాడుతూ తమ కళాశాలలో చేరిన నూతన విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఈ శిక్షణా తరగతుల వల్ల విద్యార్థినుల్లో భయాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని నింపుతాయన్నారు. అంతేకాక కళాశాల వాతావరణంపై అవగాహన కల్పించి సీనియర్ విద్యార్థులతో జూనియర్ విద్యార్థినులు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తామన్నారు. అంతేకాక పలు అంశాలపై అవగాహన కల్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ఆ కళాశాల అధ్యాపకులు ప్రేమావతి, కోమలమ్మ, ఉమారాణి, విద్యార్థినులు పాల్గొన్నారు. సీనియర్స్ మేము ఇన్వైట్ చేశాము. సో మా కాలేజీ పుట్టు పూర్వోత్తరాలు, కాలేజీ యొక్క ఖ్యాతి, ఈ కాలేజీలో చదివి ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ వెళ్ళేవారు, ఎంతోమంది డాక్టర్స్గా ప్రఖ్యాతి చెందిన వాళ్ళు ఉన్నారు. తర్వాత శోభానాయుడు గారు అయితేనేమి, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయితేనేమి, తర్వాత ఇంకా చాలామంది ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు ఉన్నారు. ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. కాబట్టి ఇలాంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మీరు ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాము అని చెప్తూ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఈ ఆర్గనైజేషన్. రాష్ట్రంలోని తాగుబోతులకు ఆరాధ్య దైవమైన బొత్స మహానేతను గురించి, వారి కుటుంబ సభ్యులను గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ నాయకులు అబ్దుల్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత దయాదాక్షిణ్యాలతో బొత్స సత్యనారాయణ గుర్తింపు పొందారని, అలాంటి వైఎస్ఆర్పై అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. అధిష్టానం మెప్పు కోసం మహానేతపై అవాకులు చవాకులు పేలటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియాడాన్గా పేరొందిన ఘనత సత్యబాబుదేనని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, సహకార ఎన్నికల్లో, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ ఎన్టీఆర్ భవన్ కు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కు టూలెట్ బోర్డులు తగిలించడం ఖాయమని వ్యంగ్యంగా అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ఆర్దేనని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించి జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మైనారిటీ నాయకులు మహ్మద్ షఫీ ఖాదర్, షేక్ షినద్ బాషా, గఫూర్, పుల్లయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ టీడీపీ ఎంత కుమ్మక రాజకీయాలు చేస్తున్నాడో మనం అందరు తెలుసు. నెల్లూరులో పెద్ద బహిరంగ సభకు సెంట్రల్ మినిస్టర్ గులాం నబీ ఆజాద్ వచ్చి ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర ఉంటే మేము కేంద్ర మంత్రి చేస్తా, కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి కూడా చేస్తాం, వాళ్ళ దగ్గర ఉంటే గొప్ప, బయటికి వస్తే తప్ప. ఇవాళ చంద్రబాబు నాయుడు తానే అంటే కిరణ్ కుమార్ రెడ్డి తానే అంటున్నాడు. నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్ కి, మా ఎస్సీ బ్రదర్స్ కి, మా ఎస్టీ బ్రదర్స్ కి, మా ఓసీ బ్రదర్స్ కి, మా మైనారిటీస్ కి, దయచేసి అందరు మనం ఏకం కావాలి. 100 అయినా సరే 106 అయినా సరే ఈ లోకల్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం. పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు వారి వారి గుర్తులను ప్రదర్శిస్తూ ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల, సాయినగర్, తిర్చానూరు పంచాయతీల్లో ఆయా పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. అవిలాల పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న అవిలాల కుమారి శుక్రవారం ఆ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెతో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న 16 మంది అభ్యర్థులు వారి మద్దతుదారులతో వినూత్న రీతిలో ప్రచారం చేశారు. సర్పంచ్ అభ్యర్థి అవిలాల కుమారి ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సర్పంచ్గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె సిటీ ఛానల్తో మాట్లాడుతూ పంచాయతీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా త్రాగునీరు, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామంలో మౌలిక సదుపాయాల కొరత తదితర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలన కొనసాగాలంటే అది ఒక జగన్ వల్లే అవుతుందని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటి 2014లో జగన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న 16 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండడం వల్ల సర్పంచ్గా గెలిపించి ఆయన విడుదల చేయాలని కోరుకుంటున్నాను. మా వార్డులో 16 ఉన్నాయి. మా పంచాయతీలో 16 వార్డులు గెలవాలి తప్పనిసరిగా. రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడేసిన దానివల్ల మమ్మల్ని గెలిపించి ఆయన జగన్మోహన్ రెడ్డిని తొడగొచ్చి బయట తీసుకొచ్చి సీఎం చేయాలని కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా మరోవైపు అదే పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురళి తనను గెలిపించాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీలోని ప్రతి కాలనీని సందర్శించి కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తన తండ్రి, ఆ తరువాత తన సోదరి సర్పంచులుగా పంచాయతీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని, వారి స్ఫూర్తితో పంచాయతీని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలనే సదుద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ దీర్ఘకాలిక సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి వర్గీయులు, పెద్ద సంఖ్యలో మహిళలు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. ఓటేసి గెలిపించి మళ్ళా అవిలాల గ్రామాన్ని మళ్ళా మంచి గ్రామంగా, మంచి సమస్య, వాటర్ సమస్య కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, ప్రతి ఒక్క సమస్య, నీళ్ళ సమస్య, ప్రతి ఒక్క గల్లీలో నీళ్ళ సమస్య ఉంది. ప్రతి ఒక్క నీళ్ళ సమస్యని శాశ్వత నీటి పరిష్కారం చేసి అవిలాల గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించి పెండింగ్లోని ప్రతి పనులను పూర్తి చేసి అభివృద్ధిని, అవిలాల గ్రామ పంచాయతీని అభివృద్ధి పరిచి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని కోరుకుంటూ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుపై వేసి గెలిపించగా ప్రార్థిస్తున్నాను. ఇదిలా ఉండగా సాయినగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి దేవుళ్ల వసంత వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల గుర్తును ఓటర్లకు ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రత్యక్షంగా మహిళలను పలకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ సర్పంచ్గా తనను, వార్డు సభ్యులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవుళ్ల వసంత, ఆమె భర్త మాజీ సర్పంచ్ డివి రమణలు సిటీ ఛానల్తో మాట్లాడుతూ పదవి కోసమో లేక స్వార్థ ప్రయోజనాల కోసమో తాను సర్పంచ్గా పోటీ చేయటం లేదని, పంచాయతీపై పూర్తి స్థాయిలో అవగాహన, మాజీ సర్పంచ్గా అనుభవం ఉన్నందున పంచాయతీని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేని తమ గ్రామంలో సర్పంచులుగా తాము ఎంతో సేవ చేశామని గుర్తు చేశారు. ఈసారి కూడా అవకాశం కల్పిస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా ఇంటి పట్టాల సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు అందజేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు ప్రతిజ్ఞబూనారు. ఈ ప్రచార కార్యక్రమంలో 14 మంది వార్డు సభ్యులు, వారి మద్దతుదారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
నాకు బుట్ట గుర్తొచ్చింది. నేను ఇంకా నీళ్ళ 1వ నెంబరు. ఇప్పుడు నీళ్ళ సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఇప్పుడే 3 ట్యాంకర్లు ఉండేది. ఇంకా నేను వచ్చినాక ఇంకా 3 ట్యాంకర్లు కట్టిస్తా. 1 నెల లోపల మళ్ళీ ఇంకా ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టుగా చేస్తాను. పట్టాల విషయం కూడా వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అది కూడా ఇంకొక నెల 2 నెలలు కూడా అవి కూడా క్లియర్ అవుతుంది. ఇంకా 14 మంది నా తరఫున పోటీ చేస్తున్నారు, వాళ్ళని కూడా బలపరచాలి. అలాగే తిరుచానూరు గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న విజయ్ కుమార్ దామినేడులో ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి, జిల్లా నాయకులు బీజీ కృష్ణయాదవ్, సంపూర్ణ తదితర నాయకులు హాజరై ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీని అభివృద్ధి చేసి గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో పోటీ చేస్తున్న విజయ్ కుమార్ని గెలిపించాలని పుష్పావతి, బీజీ కృష్ణయాదవ్లు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వేదాంతపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయా పార్టీల నేతలు పార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నెల 23వ తారీఖున జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించిన కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల మినహా మరో పార్టీ అందుకు అంగీకరించకపోవడంతో ఆ పంచాయతీలో పోలింగ్ నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సై అని ఆ 4 పార్టీలు బలపరిచిన చంద్రయ్యను గెలిపించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. అఖిలపక్షం నేతలు పార్టీలకు అతీతంగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థి చంద్రయ్యను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి చంద్రయ్య మాట్లాడుతూ ఎంపీటీసీగా పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన తనను సర్పంచ్గా గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెరుకుల జనార్దన్, బుల్లెట్ రమణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పంచాయతీని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు ఏకమై చంద్రయ్యను గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్క రాజకీయ పార్టీ సహకరించకపోవడం వల్ల ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీలో ఎన్నిక జరగాల్సి వచ్చిందని, తద్వారా తమ పంచాయతీ 15 లక్షల రూపాయలను నష్టపోయిందని వాపోయారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న మన ఎస్ చంద్రయ్యని సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించి ప్రతి ఒక్కరూ పంచాయతీలను మొత్తం నాయకులందరూ కలిసి ఏకతాటి పార్టీకి పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి చేసుకునే ఈ కార్యక్రమం ఇక్కడ అభివృద్ధికి సహకరించిన కల్లా అరుణ్ కుమార్ గారికి మా సర్పంచ్ని కానుకగా ఇస్తామని ఈ పంచాయతీ తరఫున మేము తెలియజేసుకుంటాం. గుర్తించి మన అభ్యర్థి ఎస్ చంద్రయ్య వరుస నంబర్ 2 ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముద్దాయిలకు తిరుపతి 2వ తరగతి ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జానకి రామానాయుడు జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ట్రాఫిక్ పోలీసులు నగరంలో నిర్వహించిన దాడుల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 19 మంది ముద్దాయిలపై శుక్రవారం 2వ తరగతి ప్రత్యేక న్యాయస్థానంలో కేసును పెట్టారు. వీరికి న్యాయమూర్తి 40,500 రూపాయలను జరిమానా విధించగా అతిగా మద్యం సేవించిన మరో ఇద్దరికి 1,500 రూపాయల చొప్పున జరిమానా, 3 రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఆటోలు, తోపుడు బండ్ల చిరు వ్యాపారులు 61 మందికి 6,050 రూపాయల జరిమానా విధించగా ప్రభుత్వ సెలవు దినాల్లో దుకాణాలు తెరిచి ఉంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న యజమానులు 3కి 100 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 41 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 21, 100 రూపాయల గదులు 13, 500 రూపాయల గదులు 4, 600 రూపాయల గదులు 1 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 93, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 196 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శనివారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,905 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,516 రూపాయలు. వెండి 1 కిలో ధర 40,145 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 43 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. 2వ రోజు గంగ పూజ, 3వ రోజు మహాపూర్ణాహుతి. ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం, గెలుపు ధీమాల అభ్యర్థులు, గ్రామాల్లో సందడి వాతావరణం. అమాయక ప్రజల్ని తాగుబోతుల్ని చేసిన ఘనత బొత్సదే. 2014లో కాంగ్రెస్, టీడీపీల కార్యాలయాలకు టూలెట్ బోర్డులే. మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ రెహమాన్. సమైక్యతతోనే రాష్ట్ర పురోభివృద్ధి. రాజకీయ నిరుద్యోగుల స్వార్థ రాజకీయమే వేర్పాటువాదం. విద్యార్థుల సదస్సులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఉద్ఘాటన. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.